హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానమాట. చికెన్ పకోడీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక నేను ఒక పెద్ద బేసన్ లాంటివి తీసుకున్నాను అనమాట. తీసుకొని దానిలోకి చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కొట్టించి దానిలోకి నీట్గా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఇలా నీళ్ళన్నీ వడకట్టేసి బేసన్లోకి తీసుకున్నాను. చికెన్ అంతా తీసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఉప్పు వేసుకోండి, ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి మంచిగా ఉప్పు అనేది పడుతుంది ఫస్టే వేస్తే. దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఎక్కువ స్పైసీ కాకుండా చూసి వేసుకోండి. నేను ఇక 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను 1 kg చికెన్కి. సో దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా ధనియా పొడి వేశాను. అండ్ ఇక నేను అంటే మన ఇంట్లో నూరింది ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి 2 ఫ్రెష్గా నూరింది, అది వేసానమాట. కొంచెం అంత ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. ఇందులోకి చిలికల్లాగా చీరుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఈ 3 వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ మన ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, సన్నగా చాప్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఎందుకు వేసుకోవాలి అని అంటే, ఓన్లీ చికెన్ పీసెసే కాకుండా ఇలా ఆనియన్స్ వేసుకుంటే మొదల ఈ ఆనియన్ కూడా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను రసం. నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి, మొక్కజొన్న పిండి. సో ఇది కేవలం బైండింగ్ కోసమే అండి. మొక్కజొన్న పిండి చాలా టేస్టీగా వస్తుంది, పైన క్రిస్పీగా వస్తుంది ఈ పిండి వేయడం వల్ల. మీ దగ్గర ఈ పిండి ఉంటే ఇదే పిండి వేయండి. వేరే పిండి ఉంటే అంటే పచ్చ అనేది పైన మెత్తగా వచ్చేస్తుంది. గోధుమ పిండి కానీ ఏ పిండి వేసినా కూడా కొంచెం అంత బాగుండదు. సో ఇక్కడ నేను మొక్కజొన్న పిండి అనేది వాడుతున్నాను. ఇలా మొక్కజొన్న పిండి 1/2 కప్పు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ యాడ్ చేశాను అనమాట. ఎగ్స్ అనేది వైట్ అండ్ ఎల్లో 2 కలిపి వేసాను. అలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. సో కొందరు వైట్ మాత్రమే వేస్తారు, ఎల్లో కూడా వేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 2 ఎగ్స్ వేసిన తర్వాత ఇందులోకి చూపిస్తున్నట్టుగా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి, కొంచెం ఫ్లేవర్ కోసమే, కొద్దిగా అంతా, అంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఇది కూడా ఎక్కువ స్పైసీ అయిపోతుంది, ఘాటుగా ఉంటుందన్నమాట. వేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. సో ఫుడ్ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు, కానీ జస్ట్ కలర్ కోసం మాత్రమే ఇది వాడండి, లేకపోతే వద్దు. నార్మల్గా అయినా కానీ మనకి టేస్ట్ కోసమైనా హెల్త్ పర్పస్ కోసం అయితే ఈ చికెన్ ఇలానే పకోడీలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్గా రావాలి అని అంటే ఇందులోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయండి. సో ఇవన్నీ మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక 1 అవర్ వరకు. మీకు 1 అవర్ అంత టైం లేకపోతే అట్లీస్ట్ 20 to 30 మినిట్స్ అన్న పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక బాండీ పెట్టుకోండి, పొయ్యి పైన పెట్టుకొని ఆయిల్ వేసి ఇవి చక్కగా కాల్చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నూనె వాడకండి, ఆ నూనె మళ్ళీ రీయూజ్ చేయలేము కాబట్టి, చికెన్లోని ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయలేము. సో వేసుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుందండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.